దానికి కావాల్సినవి అది తెప్పించుకుంటోంది. కావాల్సినోళ్ళని ఉంచుకుంటోంది. ఆహ్, ఆ పాయింట్‌లని అడ్డం పెట్టుకొని అక్కడికెళ్ళినోళ్ళనే పంపించేస్తుంది. ఇప్పుడు హెచ్-1బీ వీసాల్లో హైలీ టాలెంటెడ్ పీపుల్‌నేమో అది వెనక పంపించట్లేదు. మైక్రోసాఫ్ట్‌కి సంబంధించినటువంటి అధినేత అంతకుముందు చెప్పినట్టుగా, అలాగే బిల్ గేట్స్ చెప్పినట్టుగా మైక్రోసాఫ్ట్ అనే ఒక మామూలు సంస్థ ఇవాళ ప్రపంచంలో టాప్ 5లోకి ఎందుకు చేరిందయ్యా అంటే, ఇండియన్స్ ఒక 8 మంది అక్కడికెళ్ళాక వాళ్ళిచ్చిన సజెషన్స్‌తో అట్లట్లట్ల పైకెళ్ళిపోయారు. ఈళ్ళకి జీతాలొచ్చినాయి. ఆళ్ళకి వేల కోట్లు, లక్షల కోట్లొచ్చినాయి. అందుకని ఇండియన్స్ అంటే అక్కడ సిలికాన్ వ్యాలీ ఇండియన్స్ లేకపోతే లేదు. అక్కడ ఉన్నటువంటి అనేక సెక్టార్స్ ఇండియన్స్ లేకపోతే లేవు. వ్యవసాయంలో కూడా ఇండియన్స్ వలన వ్యవసాయం నడుస్తున్నటువంటి చాలా ప్రాంతాలు. కాబట్టి అక్కడ అనేక సెక్టార్ల మీద ఇండియా ప్రభావం. కాపోతే మీ వలన మేము బతకట్లేదురా అని చెప్పే ప్రయత్నమే చేస్తుంది. వాస్తవం గత 7, 8 ఏళ్లలో ఎళ్ళిన కొంతమంది దరిద్రుల మూలంగా ఈ ప్రాబ్లమ్ వచ్చింది. వాళ్ళు చదువుకోవడానికి ఎళ్ళినోళ్ళు వేరే పనులు చేయొచ్చు. ఒక పని చేస్తే బానే ఉండేది. 3, 4 పనులు చేసి చదువు మానేసేసి ఈ పనులు చేయడం బిగించేసేసి, చదువు ద్వారా వచ్చే ఉద్యోగాలు వదిలేసి, చదువుకోనోడికి వచ్చే ఉద్యోగాలను వీళ్ళు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. దానివల్ల తలెత్తినటువంటి అసంతృప్తిని క్యాష్ చేసుకుంటున్నాడు ట్రంప్. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అల్లా ఇప్పుడు వాళ్ళకి మందులు, జనరిక్ మందులేం వద్దంటలేదు. అలాగే ఆళ్ళకి గావాల్సినట్టు ఎలక్ట్రానిక్ వస్తువుల మీదేం పెద్ద టారిఫ్‌లేయలేదు. మనకి లాభం వచ్చే వాటిటి మీద పన్నులేస్తున్నాడు. వాళ్ళకి ప్రయోజనం చేకూరే వాటిటిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నాడు. అది అసలు లాజిక్.